ఎవరైనా సరే మంచిగా ఉండండి, బాగుండండి, పర్ఫెక్ట్‌గా ఉండండి అంటారు. అదేంటి వీడేమో పర్ఫెక్ట్‌గా ఉండొద్దు, అదే నీ డెడ్ ఎండ్ అంటున్నాడు అనుకోవచ్చు. కానీ ఎందుకనేది మీకు ఈ వీడియో చివరికల్లా తెలుస్తుంది. సాధారణంగా ఏంటంటే, మనం చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాము. బట్ మేమేం చేసినా సరే వర్కౌట్ అవ్వట్లేదు. పక్కవాడు నా అంత తెలివైనోడు కాదు. నాకన్నా ఎక్కువ కష్టపడ్డు. నా అంత నాలెడ్జ్ లేదు. బట్ వాడు నాకన్నా బాగా ఎదిగిపోయాడు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటనేది ఈ వీడియో చివరికల్లా మీకైతే తెలుస్తుంది. సో, ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఫస్ట్ ఏదైనా సరే మనం ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కథ చెప్తాను. ఆ ఇద్దరు ఫ్రెండ్స్‌లో ఏంటంటే, ఒకడు చాలా పర్ఫెక్షనిస్ట్. ఏది చేసినా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇలాగే జరగాలి. ఇదైతే బావుంటుంది. ఇలా అయితేనే మనం ముందుకెళ్తాం అని చాలా లెక్కలేసుకుంటూ ఉంటాడనమాట. వాడు బాగా తెలివైనోడు, చదువుతాడు, చాలా నాలెడ్జ్ ఏది అడిగినా చెప్తాడు. అన్ని విషయాల పరిజ్ఞానం ఉంది అనే ఒక మంచి పేరున్నవాడు. ఇంకోటేంటంటే సరిగ్గా స్కూల్‌కి రాడు. ఏదో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. సరదాగా ఆటలాడుకుంటుంటాడు. చాలా సార్లు స్కూల్‌కి బంక్ కూడా కొడుతుంటాడు. ఇద్దరు ఫ్రెండ్సే. ఎందుకంటే ఆపోజిట్ పోల్స్ ఆకర్షిస్తూ ఉంటాయంటారు కదా! అలాగే ఇలాంటి వాళ్ళే ఎక్కువ దగ్గరగా ఉంటారు కాబట్టి ఇద్దరు ఫ్రెండ్సే. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవరైతే బాగా చదివాడో వాడు అనుకున్న స్థాయి కన్నా తక్కువకి రీచ్ అయ్యాడు. ఎవడైతే ఈ బాగా చదవని వాడున్నాడో వాడేంటంటే ఒక పెద్ద స్థాయి బిజినెస్‌లో ఓనర్‌గా ఉన్నాడు. మీలో కూడా ఎప్పుడైనా సరే ఎవరో ఒకళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటది. అరే! మనంత బాగా వాడు చదవడు లేదా మనంత నాలెడ్జ్ వాడికి లేదు అనుకున్నవాడు మనకన్నా ఎక్కువ స్థాయిలో ఎక్కడో దగ్గర కనిపించి ఉండొచ్చు. రీసెంట్‌గా నేను కూడా ఏదో రీల్‌లో చూసాను. ఎవరో ఒకతను ర్యాపిడో ఆర్డర్ ఇస్తే ర్యాపిడోలో వచ్చాడంట. చూస్తే అతను స్కూల్ టాపర్ అంట. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోనులే అన్నాడు గానీ తన మొహంలో ఏదో ఒక గిల్ట్ నేను ర్యాపిడో చేయాల్సి వస్తుందని. ఏంటి అంటే కిస్మత్ అంటే తన విధి అలాగా నడిపిస్తున్న ఆట అన్నట్టుగా సింపుల్‌గా దాటేశాడు. ఇలాగ చాలామంది మనం బాగా చదువుకున్నాంరా మనం ఎక్కడో ఉంటాం అనుకుంటే కొన్నిసార్లు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు లేదా తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటే మన దృష్టిలో వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉందో లేదో అనేది మనకు తెలీదు. మనం అనుకుంటూ ఉంటాం. మనం ఒక తోపు తురుం అనుకుంటూ ఉంటాం కదా! ఆ స్థాయిలో ఉన్నవాళ్ళం వీళ్ళని చూసినప్పుడు అరే! మనం ఏదో మిస్ అయ్యామా? ఎక్కడ మిస్ అయ్యామా అనిపిస్తుంటది. అయితే నాకెక్కడ మిస్ అవుతుందో అనిపిస్తుందంటే ఒక పర్ఫెక్షనిస్టు, ఒక ఇంపర్ఫెక్షనిస్టు. వీళ్ళలో ఇంపర్ఫెక్షనిస్టే ఎందుకు ఎదుగుతున్నారు? అంటే పర్ఫెక్షనిస్ట్ అనే వాళ్ళకి ప్రతీదీ ఏం చేసినా సరే బాగా చేయాలనిపిస్తుంది. సరే ఒకళ్ళు ఇడ్లీ షాప్ పెడదాం అనుకుంటున్నారు. ఇంకోళ్ళు కూడా ఇడ్లీ షాప్ పెడదాం అనుకుంటున్నారు. ఈ పర్ఫెక్షనిస్ట్ ఏం చేస్తాడంటే ఇడ్లీ షాప్ పెట్టే ముందు ఇడ్లీ షాప్‌కి ఏం పేరు పెట్టాలి? ఆ పేరు ఇలా పెడితే అట్రాక్టివ్‌గా ఉంటుందా లేదా? దానికి డిజైనింగ్ ఎలా ఉండాలి? అని అక్కడే ఆ స్టేజ్‌లోనే చాలా టైంని కేటాయిస్తూ ఉంటాడనమాట. ఒక పేరు అనుకుంటాడు. ఈ పేరైతే అట్రాక్ట్ అవ్వదేమో! అంటే తనలో తనకి సెల్ఫ్ డౌట్. పర్ఫెక్షనిస్ట్ ఏంటంటే ఇది కరెక్ట్‌గా వస్తుందా లేదా? తను ఒకటి చేయడం, దాన్ని టెస్ట్ చేసుకోవడం, చేయడం, టెస్ట్ చేసుకోవడం. దాంట్లోనే చాలా టైంని కేటాయిస్తాడు. పోనీ ఒక పేరైతే సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసిన తర్వాత నార్మల్‌గా పేరుంటే ఉండదు. మనకి దానికి ఒక లోగో ఉండాలి. అది మన బ్రాండ్‌ని తెలియాలి అని చెప్పి బాగా లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకుంటాడనమాట. మనం ఎక్కడికో అంబానీ వాళ్ళ తర్వాత మనమే ఉండాలి అని చెప్పి పెద్ద గోల్ పెట్టుకొని ముందు ఫస్ట్ వేయాల్సిన స్టెప్‌ని ఆగిపోతాడు. వాళ్ళేంటంటే ఇక్కడే లోగో ఇది రాలేదు. ఇది పెడితే అసలు రారు. ఎప్పుడైతే మనం రారు అని అనుకుంటున్నామో అప్పుడే రారు అనేది యూనివర్స్ సంకల్పిస్తది అని అంటారు. అఫర్మేషన్ అంటారు. సో, దాని గురించి ఇంకెప్పుడైనా వేరే టాపిక్‌లో మాట్లాడుకుందాం. ఇదే ఇంపర్ఫెక్షనిస్ట్ అయితే వాడికున్న నాలెడ్జ్‌కి ఏంటంటే తను ఒబే చేస్తాడు. మనకొచ్చింది ఇది మనం ఇడ్లీ షాప్ పెట్టుకుందాం. ఏదో గుడిసుందా ఆ గుడిసెలో పెట్టేసుకుందాం. ముందైతే ఇడ్లీ షాప్ పెట్టేద్దాం. దానికి పేరుందా లేదా అనవసరం. అసలు బోర్డ్ కూడా అవసరం లేదు. ముందు ఇడ్లీ తయారు చేయాలి. తయారు చేయడం మనకు రాకపోతే కనీసం తయారు చేసిన వాడిని ఎవడో ఒకడిని తీసుకొచ్చి బాబు నాకు ఇది చేసి పెట్టు అని పెట్టాలని ఏదో ఒక షాప్‌నైతే ఏర్పరచుకున్నాడు. ఎవరైతే పర్ఫెక్షనిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో తను ఇంకా ఎలా చేయాలి? ఆ పేరులో ఏ లెటర్‌తో స్టార్ట్ అవ్వాలి? ఏ లెటర్‌తో ఎండ్ అవ్వాలి? న్యూమరాలజీ కరెక్టా? ఇవన్నీ ఆలోచిస్తూనే కూర్చున్నాడు. ఒక నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. ఆల్రెడీ ఇడ్లీ షాప్ పెట్టిన వ్యక్తికి ఇంపర్ఫెక్షనిస్ట్ అయినప్పటికి కూడా ఒకళ్ళో ఇద్దరో బేరాలొస్తూ ఓకే. ఇక్కడైతే మనం టిఫిన్ చేయొచ్చు మార్నింగ్ ఈ టైంకి కరెక్ట్‌గా మనకి ఆకలి తీరుతుంది అని అలవాటు పడ్డారు. వాళ్ళ ద్వారా అది మౌత్ స్ప్రెడ్ అయ్యి మెల్లమెల్లగా ఇంకా కస్టమర్స్ రావడం మొదలుపెట్టారు. ఆ ఇడ్లీ షాప్ కాస్త డాబా అయింది. డాబా అయిన తర్వాత ఇంకొంచెం బిల్డింగ్ అయింది. అతను వేరే వాళ్ళ దగ్గర బ్రాంచ్ పెట్టాడు. ఇంకొకడికి ఫ్రాంచైజీ ఇచ్చాడు. మెల్లమెల్లగా ఎదుక్కుంటూ పోయాడు. ఇతను మాత్రం
ట్రేడ్ మార్క్ కావాలి, లోగో కావాలి, అద్దాల బిల్డింగ్ ఉండాలి, ఎవరైనా వస్తే సీటింగ్ ఇలా ఉండాలి, ఈ అరేంజ్మెంట్స్ ఆలోచించడంలోనే ఉండిపోయాడు. ఇలా ఒక 1-2 ఇయర్స్ గడిచిన తర్వాత ఆల్రెడీ ఇతను ఒక బిజినెస్ ఎంపైర్ ని స్టార్ట్ చేశాడు, దాన్ని నిలబెట్టేశాడు. కానీ పర్ఫెక్షనిస్ట్ అది అసలు స్టార్టే చేయలేదు. పర్ఫెక్షనిస్ట్ ఇంపర్ఫెక్షనిస్ట్ ఒక పెళ్లిలోనో ఒక ఫంక్షన్ లోనో మళ్ళీ ఒకసారి కలిశారు. ఏం చేస్తాం అంటే నేను ఇలా ట్రై చేశాను, బిజినెస్ అదే అనుకున్నాను, మొత్తం కావలేదు, నాకు మంచి సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, జాబ్ చేసుకుంటున్నాను, నువ్వేం చేస్తున్నావు అంటే ఏదో చిన్న బిజినెస్లే అన్నాడు. ఆఖరికి అనుకోకుండా వాళ్ళందరూ భోజనాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ అన్న తర్వాత ఎవరు పెట్టారు కానీ మంచి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకున్నారంట, చాలా పెద్దవాళ్ళు అంట అని. థ్యాంక్ యూ అన్నాడు. అదేంటారు నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు ఏంటి అంటే అది నాదే అన్నాడు. వీడు షాక్ అయిపోయాడు. అదేంటి, నేను ఇంత బాగా చదువుకున్నాను, వీడికి ఇంత పెద్ద సామ్రాజ్యం ఉందా అని. ఇంతవరకు నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అనే గర్వంతో ఉన్న పర్ఫెక్షనిస్ట్ ఒక్కసారిగా కుదేలైపోయాడు. ఈ ఇంపర్ఫెక్షనిస్ట్ పర్ఫెక్షనిస్ట్కి చెప్పిన దాంట్లో పర్ఫెక్షనిస్ట్కి అర్థమైంది ఏంటంటే నేను పర్ఫెక్షనిస్ట్గా ఉండడమే తప్పు. బాగా చెయ్యాలి అనే తపనతో అసలు చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒక విధంగా ఒక అడుగు అయితే ముందుకు వేయాలి. ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదే. ఏదైనా చెయ్యి, ఎలా అయినా చెయ్యి, ముందైతే అడిగి. నేను కూడా అందుకే మీ ముందుకి ఈ వీడియోతో ముందడిగేశాను. ఎందుకంటే ఒక కొత్త ఛానల్ పెడుతున్నామంటే హాయ్ అండి నేను ఒక కొత్త ఛానల్ పెడుతున్నాను, ప్లీజ్ అండి నన్ను చూడండి అని కాదు. అసలు నేను ఈ ఛానల్ ఏం చెప్పబోతున్నాను అనేది ఈ వీడియోతో చెప్తూనే నేను చెప్తున్నాను. నెక్స్ట్ కూడా కంటిన్యూగా మీకు రకరకాల టాపిక్స్లో అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేద్దామని ముందుకు వస్తాను. సో టాపిక్లోకి మళ్ళీ వచ్చేద్దాం. మనలో చాలామంది ఇదే తప్పు చేస్తాం. ఏదో ఒక పని చేద్దాం అన్నప్పుడు ఈ పని ఎలా చేయాలి, ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామని అనుకుందాం చాలామంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ వస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటారు. ఏం పేరు పెట్టాలి, ఏ కంటెంట్ చేయాలి, ఇది చేస్తే మనకి రీచ్ వస్తుందా రాదా, ఇది చేస్తే మనకి గుర్తిస్తారో లేదో, ఇది చేస్తే బ్రాండ్స్ వస్తాయో లేదో, ఇది చేస్తే నన్ను తిట్టుకుంటారేమో, లేకపోతే నా కుటుంబ సభ్యులు ఏమైనా నన్ను గేలి చేస్తారేమో, ఇలా రకరకాలుగా ఆలోచించి మదన పడిపోయి చాలామంది కెమెరా తీసి ఆన్ చేసి ఆ రికార్డ్ బటన్ నొక్కి మళ్ళీ కట్ చేసి మళ్ళీ నొక్కి మళ్ళీ అది రికార్డ్ చేసి దాన్ని డిలీట్ చేసేసి లేదా ఎడిట్ టేబుల్ వరకు తెచ్చేసి ఆ టేబుల్ మీద కూడా వద్దే మనకి పోస్ట్ చేద్దారని మొత్తానికి ఏదో ఒకటి చేసి అసలు ఛానలే క్రియేట్ చేయకుండా ఎంతోమంది ఆగిపోతుంటారు. పక్కోళ్ళని చూసి మళ్ళీ ఆలోచించి అరే మనం చేయలేకపోయాం వాళ్ళు చేశారని ఆనందించకుండా బాధపడిపోతూ వాళ్ళకు బ్యాడ్ కామెంట్ చేసడం, ఇంకోటి చేయడం, ఇలా రకరకాలుగా తయారవుతున్నారు. ఎందుకు? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఎవరో కాదు, ప్రాబ్లం మనమే. ప్రాబ్లం ఏంటంటే మనలో ఉన్న భయమే మనకు ప్రాబ్లం. మనం బాగా పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడమే ప్రాబ్లం. కాబట్టి లైఫ్లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే చేసేయి. మహా అయితే ఏమవుతావు? ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ నేర్చుకుంటావు. ఓకే ఇలా చేయకూడదు, ఇప్పుడు నేను ఈ వీడియో పెడతాను, రీచ్ అవ్వలేదు, నో ప్రాబ్లం, ఇంకో వీడియో పెడతాను, నో ప్రాబ్లం, ఇంకో వీడియో పెడతాను, అలా పెడుతూనే ఉంటాను. అంతేగాని అమ్మా ఇది నాకు చూడలేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ ఛానల్ ఆపేయాలి, నాకున్న పేరు పోయింది అని అనుకుని నేను కనుక ఈ వీడియో పోస్ట్ చేయకపోతే అసలు ఈ వీడియో బయటికే రాదు. ఇదే విధంగా నేను చాలా సంవత్సరాలుగా బాగా చేయాలని తపంతో ఈ వీడియో చేయడానికి ఇంత లేట్ అయింది. నాలా మీలో ఎవ్వరు కూడా లేట్ చేయొద్దు. ఇంతవరకు ఎవరైనా సరే పర్ఫెక్షనిస్ట్గా ఉండాలి, బాగా చెయ్యాలి అనుకుని ఆగిపోతే అది పక్కన పెట్టేయండి. మైండ్లోంచి పక్కన పెట్టేసి ముందడుగేయండి. జస్ట్ డూ ఇట్. అది మీరు చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది. మీలో ఫస్ట్ టైం కాన్ఫిడెన్స్ ఉండదు, తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది. చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్లు, చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, ఈవెన్ సినీ యాక్టర్స్, ఇలా చాలామందికి ఫస్ట్ స్టెప్ అనేది ఇలాగే మొహమాటంతోనో అనుమానంతోనో ఆగిపోతుంటుంది. అది ఫస్ట్ దాటడమే మన సక్సెస్. ఎందుకంటే ఓడిపోవడం గెలవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా ఉన్నామని మనం అనుకోవచ్చు, నిజానికి మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఎదుటి వాళ్ళకి వేరేలా అనిపించవచ్చు. వాళ్ళు అంటారు ఇది బాగా చాదస్తం, వీడికి చాదస్తం ఎక్కువ అని అంటారు. మీరు చాలామంది అది ఫేస్ చేసి ఉంటారు. మనం ఏదైనా చెప్తే ఇలా ఉండాలి అలా ఉండాలంటే అబ్బా చాదస్తాం రా బాబు, వీడు చాలా చాదస్తాం అంటారు. మా అమ్మకి చాదస్తాం, మా నాన్నకి చాదస్తాం. పిల్లలకి అయితే లేదు ఈ టైంకి ఇలా డిసిప్లిన్గా ఉండాలి, ఈ టైంకి ఇలా చేయాలి అని చెప్తుంటే ఏంటంటే అది చాదస్తాం అనిపిస్తుంది, ఊరికి క్లాస్ పీక్తాం అనిపిస్తుంది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, మా అబ్బాయికి చాదస్తాం అంటారు. సో ఇలాగా పర్ఫెక్షనిస్ట్గా ఉండడం అనేది చాలా మందిని దూరం చేస్తుంది. ఎందుకంటే అందరూ మనం ఉన్నట్టుగానే ఉండలేరు కదా. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పారు, చేతికి 5 వేళ్ళు ఉంటాయి, 5 వేళ్ళు ఒకేలా ఉండవు. అలాంటప్పుడు అందరు మనుషులు ఒకేలా ఉండాలి. అందరు మనుషులు ఒకేలా ఉండాలని అనుకోవడం కూడా తప్పు. మనం పర్ఫెక్షనిస్ట్గా ఉన్నాము, అవతల వాడు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవడం అతిపెద్ద తప్పు. అక్కడే మనకు నాలెడ్జ్ లేదని అర్థం. నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు, అందరూ ఒకేలా ఉండరు అని. కానీ చాలామంది ఏమనుకుంటారు నాకు బాగా నాలెడ్జ్ ఉంది, నాలాగే అందరూ నాలెడ్జబుల్ అయిపోవాలి. ఎలా అవుతారు? హౌ? కాబట్టి ఎవరిని కూడా మనలాగే ఉండాలి అని ట్రైన్ చేయకూడదు,
వాళ్ళకి మన ఒపీనియన్ రుద్దకూడదు. అండ్ వాళ్ళ దగ్గర మనం ఇంత పర్ఫెక్టో, అంత పర్ఫెక్ట్ అని చూపించకూడదు. ఎప్పుడైనా మీరు అలా చూపించారనుకోండి, అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీ శత్రువుని మీరే తయారు చేసుకుంటున్నారు అని. నాకు అలాగే చాలామంది శత్రువులున్నారు. నేను చాలామంది శత్రువుల్ని పెంచుకున్నాను. పర్ఫెక్షనిస్ట్ అనుకుని. సో, డోంట్ బి పర్ఫెక్ట్. జస్ట్ డూ ఇట్. పర్ఫెక్ట్‌గా ఉంటే అదే మీ డెడ్ ఎండ్. సో, నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్పాను. ఇది కరెక్టా? కాదా? అనేది మీరైతే కామెంట్‌లో చెప్పొచ్చు. అలాగే మీలో ఎంతమంది ఇలాగే పర్ఫెక్ట్‌గా ఉండాలని, చేయాలనుకున్న పని చేయకుండా ఆగిపోయారో, అది ఏ విషయంలో ఆగిపోయారో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమైనా మారుదాం అనుకుంటే హెల్ప్ అయితే ఒక లైక్ అయితే చేయండి. సో, మరో వీడియోలో మరో కొత్త టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. బాయ్. మీ రవికిరణ్.